దేశంలోనే 5వ ఎకనామిక్ క్యాపిటల్ గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక బ్రాండ్ గా మార్చుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులు తిరిగి వస్తున్నాయని అన్నారు. విశాఖను గొప్ప ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో పర్యటిస్తున్న మంత్రి ఆర్కే బీచ్ వద్ద వరుణ్ గ్రూప్ నిర్వహిస్తున్న హోటల్ కు శంకుస్థాపన చేశారు. వరుణ్ హోటల్ విశాఖకు ఐకానిక్ గా మారనుందన్నారు. విశాఖ పరిశ్రమలు హైటీ హబ్ గా మార్చుతున్నామన్నారు. గడిచిన 10 నెలల్లో విశాఖకు చాలా ప్రాజెక్టులు తీసుకువచ్చామని, రానున్న 5 సంవత్సరాలలో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతామని వెల్లడించారు. విశాఖలో పర్యటించిన లోకేష్ తల్లి భువనేశ్వరితో కలిసి హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విశాఖపట్నం చుట్టుపక్కల 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. విశాఖ ఒక ఐకానిక్ క్యాపిటల్ గా అవతరిస్తుందన్న ఆయన టాటా పవర్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని లోకేష్ వివరించారు. బ్రాండ్ బాబు నినాదం ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అప్పుడే విశాఖ బ్రాండ్ అత్యున్నత శిఖరాలకు దూసుకెళ్లిందన్నారు లోకేష్. విశాఖ బ్రాండ్ను నిలబెట్టుకునేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోంది. వైజాగ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఏపీలో తప్ప ఎక్కడైనా పెట్టుబడులు పెడతామని బహిరంగంగా ప్రకటించిన లూలు సంస్థ సైతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నది కాదని, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నామో అన్నదే ముఖ్యమని అన్నారు. వరుణ్ గ్రూప్ నిర్మించే ఈ హోటల్లో ఆఫీస్ స్పేస్ ఏర్పాటు తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. As our Chief Minister has always stated, one state, one capital, but development should be decentralized. A lot of work has happened in the past. And with brand Babu coming back, the brand Visakhapatnam today is really flying high. And it's really exciting, and it's a privilege that I was part of the foundation stone ceremony for the state-of-the-art project that Prabhu Kishore uncle is spearheading from the front. It will not only be an iconic building in Visakhapatnam, but I believe it will be an iconic building in India. విశాఖ నగరాన్ని ఆతిథ్యం, వాణిజ్యం, ఆవిష్కరణల కేంద్రంగా మార్చే ప్రయత్నంలో వరుణ్ గ్రూప్ కొత్త పెట్టుబడి మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు నారా లోకేష్. ఈ ప్రాజెక్టుతో 500 కోట్ల సంయుక్త పెట్టుబడి రాష్ట్రానికి రానుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం హోటల్, గ్రేడ్ ఏ ఆఫీస్ బ్లాక్ రెండూ కలిగి ఉన్న ఏకైక పెట్టుబడిగా ఉందన్నారు. టీసీఎస్ కొద్ది రోజుల్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.